సో హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మన శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, మనలో చాలామంది కూడా ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఎనీ గ్రాడ్యుయేషన్ అయిపించుకున్న తర్వాత వచ్చేసి చాలామంది ఖాళీగా ఉండి సో మన మొబైల్లో ఏవైనా జాబ్స్ దొరుకుతాయని చెప్పి మొబైల్లో కొన్ని యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసి జాబ్స్ కోసం వెతకడం అయితే జరుగుతుంది. సో అలాంటి యాప్స్ ఏమైనా ఉన్నాయంటే ఒకటి నిద్ర యాప్, రెండో నౌకరీ, మూడోది వచ్చేసి లోకల్ యాప్. నాకు తెలిసినవి ఈ మూడు. సో ఇంకా కొన్ని ఉండొచ్చు, బట్ ఇందులో ఎక్కువగా ఫ్రాడ్లు జరిగేది వచ్చేసి లోకల్ యాప్ అనమాట. సో ఈ లోకల్ యాప్ని చాలామంది కూడా యూస్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా జాబ్ కోసం సెర్చ్ చేయాలంటే సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ని ఆ లోకల్ యాప్లో ఇచ్చి ఆ తర్వాత మీరు ఎక్కడ జాబ్ వెతకాలి అనుకుంటున్నారని చెప్పేసి అక్కడ అడుగుతుందన్నమాట. లొకేషన్ మీరుండే లొకేషన్లో చూపిస్తుంది, అలాగే వచ్చేసి ఎక్కువగా హైదరాబాద్లో అయితే చూపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి చాలా కంపెనీలు కూడా అవి ఒక మార్కెటింగ్ ఫీల్డ్ అయితేనేమి, నెక్స్ట్ వచ్చేసి మనుషుల్ని జాయిన్ చేయడమా, లేదంటే అమౌంట్ కట్టడమా, లేదంటే ప్రోడక్ట్ సంబంధించి ప్రతి ఒక్క జాబ్ అండి. ఇందులో అన్ని రకాల కేటగిరీస్ ఉంటాయి. ఇలాంటి జాబ్ లేదు అనకూడదు, ఏ టు జెడ్ అన్ని జాబ్స్ అయితే ఉంటాయి. సో ఇందులో ఎక్కువగా ఫ్రాడ్లు జరిగేది ఏమిటి, అందులో ఒక కంపెనీ పేరు అయితే నేను చెప్తానంటే నేను చాలా చూశాను, మోసపోయాను. బట్ అందులో రీసెంట్గా నేను మోసపోయింది ఏంటి, నాకు వాళ్ళు ఏం చెప్పారు, ఏం జాబ్ అన్నారు, సో ఓవరాల్గా నా దగ్గర నుంచి ఎంత డబ్బులు కట్టించుకున్నారు అనేది ఇప్పుడు నేను చెప్తాను. సో వాళ్ళు మనకి చెప్పే వర్క్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ మాటలు ఏ విధంగా ఉంటాయంటే సరే పోతే పోనీ డబ్బులే కదా పోయేది, మనకు జాబ్ వస్తే చాలు అనే విధంగా ఉంటుందన్నమాట. వాళ్ళ తల్లిదండ్రుల మీద ప్రామిస్ వేసుకొని కూడా మనకైతే జాబ్స్ ఇస్తాం సార్ అని చెప్పి చెప్తారు. అది ఏ విధంగానో ఇప్పుడైతే నేను చెప్తా, అంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అయితే చెప్తా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి లోకల్ యాప్లో నేను దగ్గర ఒక రీసెంట్గా ఒక 1 month బ్యాక్ 200 కాల్స్ అయితే పైన చేశాను ఇవి జాబ్స్ కోసం. ఒక్కొక్కటి అన్నీ సెర్చ్ చేస్తా పోయిన, అన్ని రకాల జాబ్స్ చూసిన. అందులో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఈ 200 కాల్స్ నేను చేస్తే అందులో నాకు 190 కాల్స్ డేటా ఎంట్రీ టెలికాలింగ్, బాగా గుర్తుపెట్టుకోండి, డేటా ఎంట్రీ టెలికాలింగ్ అనే జాబ్స్ మీదనే మనకు అందరూ కూడా టచ్ అవుతుంటారు. మనం చేసే ప్రతి ఒక్క కాల్స్లో, ప్రతి 10 కాల్స్లో 8 కాల్స్ ఖచ్చితంగా అవే ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఒకరికి కాల్ చేశాను. వాళ్ళు నాకు ఏం చెప్పారంటే, హలో మేడం, కంపెనీ పేరేంటి, ఎట్లా ఏంటి, జాబ్ ఏంటి అని చెప్పి అడిగితే వాళ్ళు ఏమన్నారు, సార్ ఇది వచ్చేసి దీన్ని ఏమంటారు, రియల్ సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, కంపెనీ పేరు బాగా గుర్తుపెట్టుకోండి, రియల్ సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీకి సంబంధించి నేను వాళ్ళతో చేసిన చాటింగ్ హిస్టరీ, అలాగే వాళ్ళు నాతో మాట్లాడిన కాల్ హిస్టరీ రెండూ కూడా ఒక్కొక్కటి సపరేట్గా కాల్ హిస్టరీ ఒక వీడియో చేశాను, అలాగే చాట్ హిస్టరీ ఒక వీడియో చేశాను. 2 వీడియోలు కూడా మన ఛానల్లో ఉంటాయి చూడండి, విత్ ప్రూఫ్ అని చెప్పి, కాల్ హిస్టరీ విత్ ప్రూఫ్, చాట్ హిస్టరీ విత్ ప్రూఫ్ అని చెప్పి 2 వీడియోలు అయితే నేను మెన్షన్ చేశాను. థంబ్నెయిల్లోనే చూపిస్తాను మీకు, అక్కడ ఉంటాయన్నమాట చాట్ హిస్టరీ, కాల్ హిస్టరీ అని చెప్పేసి ఒకసారి చెక్ చేయండి. మీకు వాళ్ళు ఏం మాట్లాడారు, ఏమేమి చాటింగ్ చేశారు, డబ్బులు ఏ విధంగా అడిగారు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. నా ఛానల్లోనే అప్లోడ్ చేసిన, చూడండి ఒకసారి ఈ వీడియో అయిపోయిన తర్వాత. సో ఇప్పుడు వచ్చేసి సార్ ఇది వచ్చేసి రియల్ సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, దీన్ని మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి మన బెంగళూరులో ఉంది సో అని చెప్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి సరే మేడం వర్క్ ఏంటి అని అడిగితే, సార్ ఏం లేదు సార్, కంపెనీ నుంచి ఇప్పుడు మీకు డేటా ఎంట్రీ టెలికాలింగ్ ఉంటుంది, ఈ రెండిట్లలో మీరు ఏం చేసుకుంటారు, ఏం వర్క్ చేసుకుంటారంటే, మేడం మేము డేటా ఎంట్రీ వర్క్ చేసుకుంటామని చెప్పాను అనమాట. సరే అయితే ఓకే సార్, డేటా ఎంట్రీ అంటే ఏంటి, టెలికాలింగ్ అంటే ఏంటి నేను అడిగాను. అంటే టెలికాలింగ్ అంటే ఏం చెప్పారంటే, ప్రతి ఒక్కరు చెప్పే ఒక కామన్ మాట, టెలికాలింగ్ అంటే ఏం లేదు సార్, కంపెనీకి సంబంధించి డైలీ 10 to 15 కాల్స్ వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి, కంపెనీకి సంబంధించి 10 to 15 కాల్స్ వస్తాయి. సో అవి మీరు అటెంప్ట్ చేసి కంపెనీ గురించి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. రెండోది, ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే జాబ్ గురించి మాకు కాల్ చేశారో ఇప్పుడు మేము మీకు చెప్తున్నాం కదా కంపెనీ గురించి. సో అదేవిధంగా మీరు కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలా, మీరు ఒకసారి ఈ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఎవరైనా మీకు కాల్ చేస్తే అని చెప్పారనమాట. సరే ఓకే, నెక్స్ట్ డేటా ఎంట్రీ అంటే ఏంటి మేడం అన్నాను. సో డేటా ఎంట్రీ అంటే ఏంటంటే, మనకు డైలీ 3 పేజెస్ ఇస్తారంట, ఏవి కలిపిరాతల్లో ఉండేటివి. ఓకే, కర్సివ్ రైటింగ్, ఈ కర్సివ్ రైటింగ్లో ఉండేటివి డైలీ 3 పేజీలు మనకు వాట్సాప్ పంపిస్తే, ఆ కర్సివ్ రైటింగ్లో ఉండేదాన్ని మనము MS వర్డ్ లేదా నోట్ ప్యాడ్ అనే ఈ రెండిట్లలో ఏదైనా ఒక యాప్ని మన ఫోన్లో మనం ఇన్స్టాల్ చేసుకొని, సో దాని తర్వాత వచ్చేసి ఆ ఫోన్లో ఏదైతే నోట్ ప్యాడ్ కానీ MS వర్డ్ కానీ ఉంటుందో, నేనైతే నోట్ ప్యాడ్ యూస్ చేసుకున్నా. నోట్ ప్యాడ్లో ఇక్కడ కర్సివ్ రైటింగ్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఇక్కడ ఏం చేయొచ్చు, సింపుల్గా నార్మల్ రైటింగ్లోకి టెక్స్ట్ చేయాలి.
ఇక్కడ టెక్స్ట్ చేయడం అనేది కష్టం అని ఏం లేదు, కొంచెం లేట్ ప్రాసెస్. దానికోసం మనం ఏం చేస్తాం, సో వాట్సాప్లో వేరే మన దగ్గర ఇంకొక మొబైల్ ఏదైనా ఉంది అంటే ఆ మొబైల్ తీసుకొని, లేదా మనం ఇక్కడ వాళ్ళు పంపించిన 3 పేజీలు ఏవైతే ఉంటాయో వాటిని మన డైరెక్ట్ కెమెరాలోకి వెళ్ళిన తర్వాత అక్కడ లెన్స్ ఉంటుంది, లెన్స్ మీద ట్యాప్ చేసి వాడు పంపించిన 3 పేజీల కర్సివ్ రేటింగ్ అయితే అక్కడ మనకు సపరేట్గా కనపడతాయి. ఒక్కొక్క పేజీని మనం సెలెక్ట్ చేసుకొని, సో ఒక్కొక్క పేజీ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో ఉండే కర్సివ్ రేటింగ్ మొత్తాన్ని మనం టెక్స్ట్ చేసుకుంటే ఆ కర్సివ్ రేటింగ్లో ఉండేది నార్మల్ రేటింగ్లోకి మారుతుంది. నార్మల్ రేటింగ్లోకి మారిన తర్వాత దాని మొత్తాన్ని కాపీ చేసుకొని ఇక్కడ నోట్ ప్యాడ్లో మనం పేస్ట్ చేయడం అంతే. కరెక్ట్గా ఒక పేజీ ఒక 2 నిమిషాల పని మాత్రమే. అంటే డైలీ మనకు 3 పేజీలు పెడతారు. ఒక్కొక్క పేజీ మీరు కర్సివ్ రేటింగ్లో నుంచి నార్మల్ రేటింగ్లోకి మార్చినందుకు మీకు 200 రూపాయలు వస్తాయి ఒక్కొక్క పేజీకి అని చెప్పారు. ఇక్కడ ఒక పేజీని మనం కర్సివ్ రేటింగ్లో నుంచి నార్మల్ రేటింగ్లోకి మార్చాలంటే మనకు కేవలం 2 నిమిషాలు పడుతుంది. మొత్తం 3 పేజీలని మనం కర్సివ్ రేటింగ్లో నుంచి నార్మల్ రేటింగ్లోకి మార్చి వానికి పంపించడానికి కేవలం 10 నిమిషాలు టైం పడుతుంది. ఈ 10 నిమిషాల టైం మనం పనిచేసినందుకు మనకు ఒక్కొక్క పేజీకి గాను 200 వంతున రోజుకు 600 రూపాయలు డబ్బులు ఇస్తారంట వాళ్ళు. ఎలా నమ్మాలి చెప్పండి? పక్కా ఫ్రాడే కదా ఇది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. రెండోది టెలికాలింగ్ అంటారు. టెలికాలింగ్ డైలీ 10 to 15 కాల్స్. ఎవరు చేస్తారండి డైలీ 15 కాల్స్? ఎవ్వరు చేయరు. అక్కడ ప్రాసెస్ ఏముంటుందో తెలుసా? టెలికాలింగ్ అంటే, సార్ మా దగ్గర కొన్ని నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్కి కాల్ ఫార్వర్డింగ్ చేయాలా అంటే ఏవో కొన్ని మెసేజెస్ పెడతారంటే అవి వాటిని వాళ్ళు పెట్టిన నెంబర్లకు వాళ్ళు పెట్టిన మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేస్తూ ఉండాలంటే నేను అది చేయలే కాబట్టి దాని గురించి నాకు తెలీదు. నేను డేటా ఎంట్రీ వర్క్ చేస్తాను మేడం అని చెప్పాను. సరే అని చెప్పేసి వాళ్ళు డేటా ఎంట్రీ వర్క్ మీద ఈ వర్క్ ఇచ్చారనమాట. ఈ వర్క్ ఇవ్వకముందు సో కంపెనీ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు, అన్నీ చెప్తారు. ఓకే, కంపెనీ డీటెయిల్స్ అన్నీ చెప్పి, సార్ ఇది మా కంపెనీ డీటెయిల్స్ మీరు ఎక్కడన్నా చూసుకోండి, సార్ ఇదిగోండి సార్ చాలామంది కూడా పేమెంట్ చేశారు, మేము కూడా పేమెంట్ చేసుకొని దీంట్లో జాయిన్ అయ్యాం కంపెనీలో, మేము గత 2 నెలలుగా 3 నెలలుగా చేస్తున్నామని చెప్తారనమాట. సరే మేడం మీరు 2-3 నెలలు చేస్తున్నారు కదా, మీరు ఈ పే స్లిప్ పెట్టండి అంటే పే స్లిప్ కూడా పెట్టారు. పే స్లిప్ చూడండి, మనం మన సొంతంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అడగాల్సింది పే స్లిప్ కాదు మేడం, ఒక కంపెనీ నుంచి మీ బ్యాంకులోకి అమౌంట్ పడ్డాయి అంటే ఇప్పుడు మీ అకౌంట్లో పడిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ ఏ కంపెనీ నుంచి పడ్డాయి అనేది మీకు స్టేట్మెంట్ తీసినప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్. ఓకే, పే స్లిప్ అయితే కాదు. అలానే కంపెనీ వాళ్ళు పెట్టేదాన్ని కూడా మీరు నమ్మొద్దండి. కంపెనీ వాళ్ళది నమ్మొద్దు, పే స్లిప్ కూడా నమ్మొద్దు. కేవలం మీరు ప్రతి నెల పనిచేస్తున్నారు కంపెనీలో, సరే రీసెంట్గా 3 నెలలు మీ అకౌంట్లోకి శాలరీస్ పడింటవి కదా, సో మీ అకౌంట్ స్టేట్మెంట్ పెట్టండి. మీ అకౌంట్ స్టేట్మెంట్లో మీకు నెలకు 30,000 పడతాయా? ఇదిగో ఈ యొక్క కంపెనీ పేరు మీద నుంచి మీ అకౌంట్లోకి 30,000 పడ్డాయి. ఇప్పుడు మనం కరువు పని చేసినా లేదా మనం ఏదైనా ఒక కంపెనీలో పనిచేస్తున్నామంటే ఇదిగో ఈ కంపెనీ నుంచి మీకు 30,000 పడ్డాయి. కరువు పని అయితే ఏదో సంథింగ్ ఒక గవర్నమెంట్ వెబ్సైట్ మీద మనకైతే డబ్బులు రావడం అయితే జరుగుతుంది అకౌంట్లోకి. ఇక్కడ ప్రతి ఒక్కటే డీటెయిల్స్ ఉంటాయి. సో మీరు కూడా ఎవరైనా మిమ్మల్ని ఇదే విధంగా డబ్బులు అడుగుతున్నారంటే మేడం రీసెంట్గా మీ 3 నెలల పేమెంటు బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టండి అని అడగండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మొబైల్లో ప్రతి ఒక్క బ్యాంకుకి సంబంధించి ఎస్బీఐ అయితే యోనో ఎస్బీఐ అని, ఐసిఐసిఐ అయితే ఐసిఐసిఐ సంబంధించి ప్రతి ఒక్క బ్యాంకు సంబంధించి ఒక పర్సనల్ అప్లికేషన్ ఉంటుంది, యాప్ ఉంటుంది బ్యాంకు వాళ్ళకి సంబంధించి. ఆ యాప్లో మీరు మొత్తం డేటా తీసుకోవచ్చు అండి, A to Z మీకు స్టేట్మెంట్ తీసుకోవచ్చు కదా. అలాంటప్పుడు వాళ్ళు బ్యాంకుకి ఎందుకు పోవాలి చెప్పండి? వాళ్ళు అంటారు మన స్టేట్మెంట్ అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసా? సార్ మా దగ్గర ఇది మొబైల్ లేదు సార్, మా దగ్గర అట్లా తీయడానికి అవకాశం లేదు, మేము మళ్ళీ బ్యాంకుకి వెళ్ళాలి, మాకు గూగుల్ పేలలో ఇలాంటి వాటిల్లో చూపివు స్టేట్మెంట్లు, మేము ఎలా సార్? ఖచ్చితంగా నమ్మండి సార్, మాకు డబ్బులు పడతాయి సార్, డబ్బులు పడకపోతే మేము ఎందుకు చేసుకుంటాం సార్ అంటారు. పక్కా ఫ్రాడ్ అండి. డబ్బులు పడకపోతే వాళ్ళు ఎందుకు చేసుకుంటారు ఫైనల్లో చెప్తారు కూడా. ఓకేనా? సో ఇక్కడ మొత్తానికి వాళ్ళు పే స్లిప్పులు పెట్టి మనల్ని నమ్మిస్తారు. ఓకే సార్ మా కంపెనీలో చాలామంది జాయిన్ అవుతున్నారు, సో ఇదిగోండి చాలామంది ఒక 500 డబ్బులు కట్టాలంటారు. ఆ 500 డబ్బులు ఏవైతే ఉంటాయో అవి ఒక 10 మందిని ఆల్రెడీ మోసం చేసిండ్రు. ఆ 10 మంది ఎవరైతే మోసపోయి డబ్బులు కట్టింటారో ఆ స్క్రీన్ షాట్లన్నీ మీకు పెడతారు. ఒక 2-3 స్క్రీన్ షాట్లు, ఇదిగో వీళ్ళు డబ్బులు కట్టారు కంపెనీకి అని. ఆ స్క్రీన్ షాట్లు మీరు చూసి ఒబ్బా అందరు కడుతున్నారు కదా మనం కూడా కడదాంలే, సో మనమంటే తెలియక డౌట్ పడుతుంటాం, పక్కన వాళ్ళు కూడా డబ్బులు కట్టిన వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలిసే కట్టింటారు కదా అని కిందట మనం కూడా డబ్బులు కట్టడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ మనలాగానే వాళ్ళు కూడా మోసపోవచ్చు కదా. సో కాబట్టి వాళ్ళు డబ్బులు కట్టారు, వాళ్ళతో పాటు మనం కూడా 500 డబ్బులు కట్టాం. సరే 500 డబ్బులు కట్టినాం. 500 డబ్బులు కట్టిన తర్వాత నుంచి నీకు డైలీ 3 పేజీలు అనేటివి పంపిస్తారు. అలా 10 రోజులు పంపిస్తారు. 10 రోజులు పంపించిన తర్వాత 27వ తారీఖు వస్తుంది. నువ్వు 1వ తారీఖు జాయిన్గా 27వ తారీఖే, నువ్వు 25వ తారీఖు జాయిన్గా 27వ తారీఖు, అది ఒక డేట్, ఫిక్స్డ్ డేట్ అనమాట.
సో 27 తారీఖు ఫోన్ చేస్తారు మళ్ళీ ఒక మేడం కాల్ చేస్తుంది. అంటే ఇక్కడ మీరు అప్పుడు అంటే మిమ్మల్ని కంపెనీలో జాయిన్ చేసేది ఒక మేడం, మీకు పీడిఎఫ్లు పేజీలు ఉంటాయి కదా అవి పెట్టేది ఇంకొకడు. ఇక్కడ మళ్ళా మీరు మీ చేత డబ్బులు కట్టించుకుంటేది ఏది ఫస్ట్ 500 డబ్బులు కట్టించుకొని మిమ్మల్ని కంపెనీలో జాయిన్ చేపిస్తారు. తర్వాత ఒక 10-15 రోజులు ఏది 27 తారీఖు రాగానే, హలో సార్, మేము ఒక ప్రైవేట్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాం, మీ పేరు మణికంఠ కదా, మీరు డైలీ ఇన్ని పేజెస్ వర్క్ చేస్తున్నారు, సో మీరు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు అన్ని పేజీలకు పేజీకి 200 ఉంటున్నాయి, మీకు ఇంత శాలరీ అయితే వస్తుంది. బట్ ఈ శాలరీ మీకు రావాలి అంటే ఒక కంపెనీలో మీరు పనిచేస్తున్నట్లు మీకు ఎటువంటి ఐడెంటిటీ లేదు. సో కాబట్టి కంపెనీ అనేది మీకు ఫ్రీగా ల్యాప్టాపు అలాగే వైఫై ప్రొవైడ్ చేస్తుంది. సో అలాగే ఐడి కార్డు కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇవన్నీ కంపెనీ మీకు ప్రొవైడ్ చేయాలంటే ఫస్ట్ మీరు కంపెనీకి 3,000 రూపాయల డబ్బులు అనేది కట్టాలి అంటారనమాట. సరే ఓకే మేడం, మరి మాకు ముందెందుకు చెప్పలేదు, 500 డబ్బులు కట్టేటప్పుడు అప్పుడే చెప్తే మేము ఇలా కట్టం కదా అని అడిగాను నేను. లేదు సార్, మీరు ఒక్కరే కాదు ప్రతి ఒక్కరే కట్టుకుంటున్నారు సార్. ఆఫ్కోర్స్ మేము కూడా కట్టుకున్నాం, మేము కూడా కట్టుకుని కంపెనీలో జాయిన్ అయినాము, ఇప్పుడు మంచిగా చేసుకుంటున్నాం, మాకు నెలకు 30,000 జీతం వస్తుంది. స్టేట్మెంట్ పెట్టండి మేడం అంటే స్టేట్మెంట్, బ్యాంక్ స్టేట్మెంట్ అయితే సచ్చినా పెట్రోల్, కేవలం కంపెనీటివి ఫ్రాడ్ చేసి అవన్నీ ఎడిటింగ్ చేసి పంపిస్తారు పే స్లిప్లు అన్నీ, అవి మనం నమ్మి గుడ్డిగా వాళ్ళ డబ్బులు కడుతున్నాం. సరే 500 కట్టినాం కదా, ఇన్ని రోజులు పని చేసినాం, ఏది 10-15 రోజులు మనకు వర్క్ ఇస్తారు, ఆ వర్క్ చేస్తున్నాం కదా అనేది వాళ్ళు ఇచ్చిన ఇంత డబ్బులు వస్తాయని చెప్పేసి అనేది డబ్బులు ఇంకా ఆశ కొంచెం పెరిగేది, మనం డబ్బులు కడతాం. 3,000 డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళు ఏమంటారు తెలుసా, 3,000 డబ్బులు కట్టే ముందల, సార్ మీకు ఐడి క్రియేట్ అవ్వాలా కాబట్టి ఇప్పుడు 3,000 డబ్బులు కట్టుకున్నారంటే వితిన్ 24 అవర్స్లోనే, ఓకేనా, ఫస్ట్ వితిన్ 1 అవర్లో డబ్బులు వస్తుంది అంటారు. ఏది మనం కట్టే 3,000 వెల్కమ్ బోనస్ కింద మళ్ళీ మనకే రిటర్న్ వస్తుంది అంటారు. గంట అయిపోతుంది, ఆ డబ్బులు రావు. 24 అవర్స్ అంటారు, 24 అవర్స్ దాడుతుంది, అయినా కూడా ఆ డబ్బులు రావు. మన డబ్బులు ఎవరికైతే కడతామో ఈ పీడిఎఫ్లు పంపించేటోడు ఇంకొక మేడం ఇద్దరు స్విచ్ ఆఫ్ చేసుకుంటారు. మనకు కాల్ చేసి మీరు ఈ కంపెనీలో పనిచేస్తున్నారు కదా అని అడుగుతారు కదా, వాళ్ళిద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటారు లేదా ఫోన్లు లిఫ్ట్ చేయరు. నెక్స్ట్ మీరు ఎవరినైతే మీకు మీరు కాల్ చేసినప్పుడు మీతో మాట్లాడి మీ చేత 500 డబ్బులు కట్టించుకొని మిమ్మల్ని కంపెనీలో జాయిన్ చేపిస్తారు చూడు, వాళ్ళు మీకు శాలరీ పడుతుందని ఒక డేట్ చెప్పింటారు, ఆ డేట్ వరకు కాల్ లిఫ్ట్ చేస్తారు, ఆ తర్వాత ఆ కాల్ అనేది లిఫ్ట్ చేయరు, తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటారు. నాకు కూడా అట్లనే 3,000 డబ్బులు కట్టినా అయిపోయింది. మేడం ఇంకా 2వ తారీఖు జీతం పడతాయి అన్నారు కదా, 31 వరకు చూసిన ఫోన్ లిఫ్ట్ చేయడంలే, ఎప్పుడో ఒకసారి చేస్తారు. సార్ మేము కూడా చేసుకుంటున్నాం, మాకు డబ్బులు పడకపోతే మేము ఎందుకు చేసుకుంటాం చెప్పండి, ఖచ్చితంగా పడుతున్నాయి సార్, అమ్మ సాక్షి సార్ మాకు పడుతున్నాయి, మేము చేసుకుంటున్నాం సార్ అన్నారు. ఖచ్చితంగా అన్నారు, ఇదే మాట అన్నారు. సరే 2వ తారీఖు అయిపోయింది, తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఇక్కడ వాళ్ళకు డబ్బులు పడకపోతే మేము ఎందుకు చేసుకుంటామని వాళ్ళు అన్నారు కదా. ఇక్కడ చూడండి, నేను ఒకరిని ఎంత కట్టినా, ఫస్ట్ 500 కట్టినా, మళ్ళీ 3,000 కట్టినా, అడిగి 3,500. నాలాగా ఒక 10 మందిని మోసం చేస్తే ఓకేనా, అప్పుడు వాళ్ళకి ఎంత డబ్బులు వస్తుంది, 10 మంది దగ్గర నుంచి ఒక్కొక్కరి నుంచి 3,000, 3×10 30,000 డబ్బులు వస్తాయి. 30,000 మళ్ళీ ఫస్ట్ కట్టిన ఒక 500, 15 50, 5,000, 35,000 డబ్బులు నెలకు. వాళ్ళకు సింపుల్గా ఒక 10 మందిని మోసం చేయడం వల్ల వాళ్ళకు 35,000 డబ్బులు వచ్చినాయి. అప్పుడు వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. మరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఏమైనా చేయగలుగుతామా వాళ్ళను? వాళ్ళ అడ్రస్ తెలియదు, వాళ్ళ ఆధార్ కార్డులు తెలియదు, వాళ్ళ ఫోన్ నెంబర్ తప్ప వాళ్ళ ముఖాలు కూడా మనకు తెలియదు. పోనీ మనం ఏమైనా కంప్లైంట్ ఇవ్వగలుగుతామా, ఇదిగో ఇట్లా మోసపోయినామని పోలీస్ స్టేషన్లోకి? ఇవ్వలేము. సో సింపుల్గా నీ చేతుల మీద నువ్వు పోయి 3,000 డబ్బులు వాళ్ళకు పెట్టినట్టే కదా, ఇంకా వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఎటువంటి రికవరీ చేయలేవు కదా, ఓకేనా. సో కాబట్టి ఎవరైనా సరే డబ్బులు అడిగే వాళ్ళు నీకు జాబ్ ఇస్తామంటే మాత్రం సచ్చినా నమ్మద్దండి, అవన్నీ పక్కా వేస్ట్, వరస్ట్. ఇంకొకటి, మీరు 3,000 అని కాదు, ఇక్కడ వెల్కమ్ బోనస్ కింద అని కానీ, లేదంటే ఏదో కంపెనీ కింద ఐడి ప్రూఫ్, ఐడి వెరిఫికేషను, ప్రాసెసింగ్ వెరిఫికేషను, డాక్యుమెంట్ వెరిఫికేషన్, డాక్యుమెంట్ ఛార్జెస్, మీరు కంపెనీలో జాయిన్ కావడానికి మీకు ఐడి ఛార్జెస్ అని చెప్పి మీ దగ్గర నుంచి ₹1 లెక్క అడిగినా కూడా, ఆఫ్కోర్స్ ₹1, ఓకేనా, ఇవ్వద్దండి, అదన్నీ పక్కా ఫ్రాడు, ఓకేనా. ఇంకొకటి, ఇలా ₹100 కదా, 200 కదా, 400 కదా, పోతే పోనీలే వాళ్ళు ఇంకొక మాట చెప్తారు, సార్ 400 సార్, ఎక్కడ పోలేదనుకోండి మీకు జాబ్ వస్తుంది, నమ్మండి సార్, నన్ను నమ్మండి, నేను కూడా చేసుకుంటున్నా అంటారు. నమ్మద్దండి. ఇక 400 కాదు కదా, ₹100 కూడా మీరు పెట్టద్దండి, అర్థమవుతుంది కదా. నేను ఇంకా పూర్తి ఎక్స్ప్లెనేషన్, నేను ఏ విధంగా మోసపోయినాను, ఏ విధంగా వాళ్ళు నాతో మాట్లాడారన్నది అన్నీ కూడా పాత వీడియోలు ఉన్నాయి చూడండి. లోకల్ యాప్ జాబ్స్ ఫేక్ ఆర్ రియల్, లోకల్ జాబ్స్ చీటింగ్స్ అని మీరు ఏం కొట్టినా కూడా మన వీడియోలో వస్తాయి చూడండి, ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా డబ్బులు మీ దగ్గర నుంచి డబ్బులు అడిగేటివి మాత్రం అస్సలు నమ్మద్దండి. డబ్బులు అడగకుండా ఉండే జాబ్స్ కూడా లోకల్ యాప్లో కొన్ని ఉన్నాయి,
అన్నీ ఫ్రాడ్ అని చెప్పను. కాబట్టి డబ్బులు అడగకుండా ఉండే జాబ్స్ కూడా కొన్ని ఉన్నాయి. కాల్ చేయండి, ఏవో ఒకటి దొరుకుతాయి, వెళ్ళండి. అందులో నా దగ్గర నుంచి డబ్బులు అడగకుండా నాకు దొరికిన జాబ్స్ వచ్చేసి, ఒకటి మారుతి సుజుకి షోరూంలో ఎగ్జిక్యూటివ్గా, అంటే ఎవరైనా కస్టమర్లు వచ్చినప్పుడు వాళ్ళని నెంబర్లు తీసుకొని వాళ్ళకు కార్ సేల్ చేయడం అనమాట, ఇది ఒకటి. రెండవది డెలివరీ బాయ్గా, ఓకేనా. మొబైల్ ఇప్పుడు స్విగ్గీ, జొమాటో అనేది ఓన్లీ ఫుడ్ వరకు ఏ విధంగా సపరేట్గా ఉందో, అదేవిధంగా ఎవరైనా మొబైల్స్ బుక్ చేసుకునేటోళ్ళు వాళ్ళ యొక్క పాత మొబైల్ని ఎక్స్చేంజ్ పెట్టి కొత్త మొబైల్ బుక్ చేసుకుంటారు. మనము యాజ్ ఎ డెలివరీ బాయ్గా ఆ ఒక కొత్త మొబైల్ని కస్టమర్కి డెలివరీ చేసి వాళ్ళ దగ్గర ఉండే పాత మొబైల్ని ఎక్స్చేంజ్ చేసి ఉంటారు కదా, ఆ పాత మొబైల్ తీసుకొని పాత మొబైల్ని మనం తీసుకొని వచ్చి కంపెనీలో సబ్మిట్ చేయాలా, ఇదొకటి. మూడోది వచ్చేసి బిగ్ సి, బీ న్యూ, లాట్, సంగీత ఇలాంటివి పెద్ద పెద్ద మొబైల్ స్టోర్స్ ఉన్నాయి. ఓకే, ఈ స్టోర్స్లలో నేను రీసెంట్గా కాదు, ఒక 2 years బ్యాక్ లోకల్ యాప్లో టచ్ అయినది. అది కూడా దాంట్లో ఎంఐ ప్రమోటర్గా జాబ్ చేశా ఒక 1 year పాటు. వాళ్ళు నా దగ్గర నుంచి ₹1 డబ్బులు అడగలేదు. మళ్ళా సంగీత మొబైల్స్లోనే సేల్స్ ఎగ్జిక్యూటివ్గా అవకాశం వచ్చింది. 14,000 శాలరీ అన్నారు. నాకు ఆల్రెడీ రెడ్మీ ప్రమోటర్గా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇంకో 3,000 ఎక్స్ట్రా ఇంక్రీజ్ చేస్తాము. టోటల్గా 16,000 నుంచి 17,000 వస్తాయి. నువ్వు ఇంకా ఏమన్నా యాడ్ ఆన్ అంటే ఏదైనా ఒక మొబైల్ తీసుకుంటానంటే దానికి ఇయర్ ఫోన్స్, ఛార్జర్స్, ఏవో ఒకటి టెంపర్ గ్లాస్ లాంటి యాడ్ ఆన్ చేసినావు అంటే అట్లా మీకు కొన్ని చిన్న టార్గెట్స్ ఉంటాయి. అవి రీచ్ అయినారంటే మళ్ళీ మీకు అడిషనల్ ఇన్కమ్ కూడా వస్తుందని చెప్పారు. సో ఇలాంటివి నీ దగ్గర నుంచి డబ్బులు ఆశించకుండా నీకు ఇచ్చే జాబ్స్ కూడా చాలా ఉన్నాయి లోకల్ జాబ్లో. బట్ గట్టిగా ట్రై చేయాలి, ఓకేనా. ఇందులో మనకు 100 కాల్స్, 200 కాల్స్ నేను చేస్తే నాకు జెన్యున్గా తగిలినవి ఒక 10 జాబ్స్ మాత్రమే. మరి 200 కాల్స్ ఎవరు చేస్తారు బ్రో 10 జాబ్స్ కోసం అంటే చెయ్యాలా, మీకు అవసరమైనప్పుడు చెయ్యాలా. కానీ డబ్బులు అడిగేటివి ప్రతి ఒక్కటి మాత్రం నీ దగ్గర నుంచి ₹50 లేదా ₹100 అడిగినా అది అవాయిడ్ చేయండి, అవసరమే లేదు. 100 కదా అనుకున్నారనుకోండి, నెక్స్ట్ అదే 100కు మీరు ఆశపడి ఇంకొక 200, 300 పోగొట్టుకుంటారు. కాబట్టి నేను ఏ విధంగా మోసపోయినా ప్రతి ఒక్కటి మీకు వీడియో చేసి పెట్టాను. ఆల్రెడీ పాత వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి, మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఏ విధంగా తెలుస్తుంది మీకు. సో కాబట్టి ఎవరు కూడా మోసపోవద్దండి. మరీ రియల్ సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మీకు డైలీ 3 పేజీలు పెడతాము, కర్సివ్ రైటింగ్ నుంచి నార్మల్ రైటింగ్లోకి మార్చాలా, డేటా ఎంట్రీ, టెలికాలింగ్, ఇవి మాత్రం అసలు వచ్చినా నమ్మొద్దండి. మీ దగ్గర నుంచి డబ్బులు కట్టించుకునేవి అసలు నమ్మొద్దండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్ ఆల్.